ఇక హుస్సేన్ సాగర్ తీరమంతా కుంభమేళ ఘట్టాన్ని తలపిస్తోంది. సాగర్ చుట్టూ భక్తులు ఆశేషంగా నిండిపోయారు. ట్యాంక్ బండ్ కింద ఒక జలసాగరం, పైన జనసాగరం కనువిందు చేస్తున్నాయి. అయితే సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన క్రేన్ల ద్వారా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఎలా ఉంది? సంజన, ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పటికే భక్తులతోని కోలాహలంతో నిండిపోయిందని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. గంగమ్మ ఒడిలోకి గణనాథుడు కూడా ఇప్పటికే నిమజ్జనం అయ్యాడు. అటు ఖైరతాబాద్ వినాయకుడు కానీ ఇటు బాలాపూర్ వినాయకుడు కానీ ఇప్పటికే ట్యాంక్ బండ్ లోపల నిమజ్జనం అయినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. భక్తులు కూడా ఉదయం సమయం నుండి సాయంత్రం వరకు కూడా ఏకతాటిగా భక్తులు కూడా పోటెత్తారు. కానీ ప్రధానంగా దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భక్తులు రద్దీగా వస్తున్నారు కానీ వినాయకులు కూడా వస్తలేరు. ఎందుకంటే పోలీసులు 5వ రోజు నుండి 8, 6వ రోజు ఈ 3 రోజుల్లో అందరికీ హెచ్చరికలు జారీ చేసి వినాయకులను కూడా పంపించడం జరిగింది. కానీ భక్తులు కూడా భారీగా వస్తున్నారు కానీ వినాయకులు తక్కువ వస్తున్నారు. మనతోని ఇక్కడ ఏదైతే బోయినపల్లి నుండి వచ్చిన అతను ఉన్నాడో అతను ప్రధానంగా అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది ఇక్కడ రావడం? సార్, ఈ ఫీలింగ్ సంవత్సరంకి ఒక్కసారి వస్తుందండి. మన తెలుగు రాష్ట్రాలలో కాదు, యావత్ దేశ ప్రజలందరికీ ఇది చాలా పెద్ద పండుగ అండి. ఇది ఇటువంటి సౌకర్యం కూడా రేవంత్ రెడ్డి గారు మనకు బ్రహ్మాండంగా చేశారు. బాగుంది, వారి పరిపాలన కూడా బాగుంది. ఎటువంటి ఇబ్బంది కాకుండా. నేను వచ్చేది బోయినపల్లి నుంచి వచ్చానండి. నా పేరు శేషు. నేను సుమారు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇది. ఇప్పుడు నాకు పిల్లలు అయినారు కాబట్టి అందుగురించే నేను వారితోటి నిమజ్జనం చేపియాలని చెప్పి నిర్ణయించుకొని అందుగురించే స్వామివారికి స్వయంగా తీసుకొని నేనే వచ్చాను. ఫ్యామిలీతో వచ్చానండి. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుందండి. నా పేరు మధుమిత అండి. మా హస్బెండ్, పాప, బాబు అండి. మధుమిత, మా హస్బెండ్, పాప, బాబు. లైటింగ్ ఫెసిలిటీ కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది మాకు. మీరు చెప్పండి, వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కార్వాన్. మేము భగవంతుకి 10 రోజు పెట్టుకుంటాం. 10 రోజు శుభంగా ఉత్సవాలు చేసుకుంటాం. మాకు చాలా మంచిది. మా ఇంటిలో మా సదస్సు దాకా ఉంటారు దేవుళ్ళు. 10 రోజులు జరిగింది. ఇక్కడికి తీసుకొస్తాను. మా ఇంటి సదస్సులో పోతున్నట్లు అట్లా ఫీలింగ్ ఉంది మాకు. I am very emotionally connected to Ganesh ji, so I feel very sad right now. Like when the Visarjan is happening, I feel very sad. I don't want Visarjan to happen. I want to be with Bappa like forever and everything. I feel very sad right now and emotional too. This is very happy moment and emotional for me right now. కానీ బాధ అనిపిస్తుందండి. ఎందుకు అంటే 11 రోజులు స్వామికి నిత్యం పూజ కైంకర్యాలు చేశాను కాబట్టి బాధ అనిపిస్తుంది. స్వామివారిని వారి తల్లిగారి దగ్గర పంపించాలి కాబట్టి ఖచ్చితంగా పంపించాల్సిందే కాబట్టి అందు గురించే స్వామివారిని నిమజ్జనం చేస్తానికి వచ్చామండి. ఈ సంతోషం చాలా బాగుంది. సంవత్సరం దాకా నడుస్తుంది ఈ సంతోషం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక చిన్న పాప ఉన్నారు. ఆమె ఒక పాట పాడతాడ వినాయకుని సందర్భంగా. ఆమె ఒక పాట పాడుతుందని కూడా ఇప్పటికే తెలిసింది. ఒక పాట పాడదు, చెప్పండి. నా పేరు స్నితిక. నేను పాడబోయే పాట జయగణనాయక. జయగణనాయక వినాయక వినుతులు వినుమా శుభదాయక. జయ పార్వతీ తనయా జయ విఘ్నరాజా జయ విఘ్నరాజా. మూషిక వాహన ముల్లోక పూజిత విఘ్నాలు తొలగించు విజయ ప్రదాత. మూషిక వాహన ముల్లోక పూజిత విఘ్నాలు తొలగించు విజయ ప్రదాత. ఆర్త జన రక్ష భక్త జన బాల దీన బాంధవ కరుణతో మమ్మేలు. జయ గణనాయక వినాయక వినుతులు వినుమా శుభదాయక. జయ పార్వతీ